నిన్ను చూడక 5 సంవత్సరాలు తల్లి అక్క చెల్లెలు కుటుంబ సభ్యులు కొడుకు మధుకరు మరి తల్లి గంగమ్మకు మరి నాన్న కొమ్మరమ్మకు దూరమై వెళ్ళిపోయాడు. ఆ కొడుకును చూసి 5 రోజులు గడుస్తుంది. ఆ తల్లిదండ్రులకు తన అక్క సుప్రియకు మరి వాళ్ళ పెద్దమ్మలు పెద్దనాన్నలు అన్నలు వదినలు మేనత్తలు మేనమామలు పెద్దమ్మలు చిన్నమ్మలు పెద్దనాన్నలు బాబాయిలు అందరూ కూడా చూడక కన్నులారా ఎన్ని రోజులాయే అయ్యా కొడకా నిన్ను చూడక కన్నులారా ఎన్ని రోజులాయే నిన్ను చూడక కన్నులారా ఎన్ని రోజులాయే నిన్ను చూడక అతి చిన్న వయసులోనే 20 సంవత్సరాలు ఉన్నటువంటి మధుకరు మరి ఆ ఉన్న రోజులలో తన అక్కతో కానీ బావతో కానీ తన మేనల్లుడితో కానీ మేనగోడలతో కానీ మరి వాళ్ళ పెద్దమ్మలతో పెదనాన్నలతో మరి చిన్నమ్మలతో కాకతో ఏ విధంగా ఉన్నాడో ఏదో ఒక రోజు వాళ్ళకు సాయం చేసి ఉండొచ్చు మధుకరు. మరి మధుకరుకు వాళ్ళు కూడా సాయం చేసి ఉండొచ్చు. మరి ఈ రోజు మధుకరు ఇంటికి వచ్చిన తన వాళ్ళందరూ కూడా ఆయన ఫోటో ముందు కూర్చొని ఏమనుకుంటున్నారు అంటే అమ్మా ఎంతో మేలు చేసిన బిడ్డా మధుకరు నీ చిరునవ్వే రోజులా
కొడుకులు దూరం చేశాడు. మరి కొడుకులు అయినటువంటి తన అన్నలు వదినలు మల్లేష్ గాని, సుధాకర్ గాని, సురేష్ గాని, మరి వదిన మేఘన గాని, ప్రవళిక గాని, మరి అక్కలు సుప్రియ గాని, చంద్రకళ గాని, పప్పి గాని, స్వప్న గాని, సుమలత, వీళ్ళతో ఉన్నన్ని రోజులు ఆ తమ్ముడుగా ఉన్న మధుకరు ఏ విధంగా ఉండను కానీ ఆమె చనిపోతే ఆ అన్నలు అక్కలు అందరూ కూడా ఏమంటున్నారు అంటే అమ్మా కపటమంటే తెలియాలి అయ్యా తమ్ముడా మధుకరయ్యా శబ్దమే నిశ్శబ్దమై మల్లమ్మ గాని, ఎదిరమ్మ గాని, మరి మామలు సత్తయ్య గాని, విషపతి గాని, మరి మైన మామలు జంగమ్మ గారి తమ్ముళ్ళు అన్నలు యాదయ్య గాని, శ్రీను గాని, మరి అత్తలు మంజుల గాని, మణిల గాని, మరి జంగమ్మ అక్కడైనటువంటి పెద్దమ్మ వెంకటమ్మ గాని, పెద్దనాన్న కిష్టయ్య గాని, చిన్నమ్మలు సుజాత గాని, మైసమ్మ గాని, మరి వారి కాకలు మల్లేష్ గాని, శంకర్ గాని ఈ రోజు మధుకర్ లేని ఇంటికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏమని మాట ఇస్తున్నారు అంటే అమ్మా మరచిపోదు జ్యోతి పర జ్యోతి కలిసిపోయి ఎన్ని రోజులాయే జ్యోతి పర జ్యోతి కలిసిపోయి ఎన్ని Thank you.